కరీంనగర్ జిల్లా చొప్పదండి డివిజన్ ఏఈ నూనె శ్రీధర్ ను 5 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకుని 5 రోజుల పాటు శ్రీధర్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నూనె శ్రీధర్ కీలకంగా పనిచేశారు. అయితే ఆయన ఇల్లు, బంధువుల నివాసాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు సుమారు 150 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి డివిజన్ ఈఈ నూనె శ్రీధర్ ను 5 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకుని 5 రోజుల పాటు శ్రీధర్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నూనె శ్రీధర్ కీలకంగా పనిచేశారు. అయితే ఆయన ఇల్లు, బంధువుల నివాసాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు సుమారు 150 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇక చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకుని దాదాపు 5 రోజుల పాటు అయితే ఇటు శ్రీధర్ ని ఏసీబీ అధికారులు విచారించినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నూనె శ్రీధర్ ను ఇప్పటికే ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. చెంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆయన ఇవాళ ఉదయమే ఏసీబీ పోలీసులు వైపున విచారణకు తీసుకొని కస్టడీ విచారణ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏసీబీ ప్రధాన కార్యాలయంలో, బంజారాహిల్స్లోని ప్రధాన కార్యాలయంలో ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా 5 రోజుల పాటు ఈ యొక్క కస్టడీ విచారణ అనేది జరగబోతోంది. ఎప్పుడైతే అవినీతి ఆరోపణలతో పట్టుబడిన అనంతరం నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉండి ఇరిగేషన్ శాఖలో ఆయన గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కు పనిచేసినటువంటి సందర్భంలోనే పలు కాంట్రాక్టులకు సంబంధించి అనేక మందికి కాంట్రాక్టులు అప్పచెప్పినటువంటి సందర్భంలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి విషయాన్ని ఏసీబీ అధికారులు ఐడెంటిఫై చేసిన తర్వాత అతనికి సంబంధించినటువంటి ఇల్లు, కార్యాలయాలతో పాటు ఇతర కుటుంబ వారి యొక్క ఇల్లు, కార్యాలయాల్లో కూడా ఒక సోదాలు అనేవి వస్తాయి. ఈ సోదాల్లోనే మొత్తం 200 కోట్ల రూపాయల వరకు అవినీతి సొమ్మును గుర్తించినట్లు కూడా ఏసీబీ అధికారులు తెలియజేయడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే ఆయన పేరు మీద ఉన్నటువంటి బ్యాంక్ లాకర్లను, కుటుంబ సభ్యుల పేరు మీద నుండి బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఇవాళ అతన్ని కస్టడీ విచారణకు తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. మొత్తం ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్లు తెలంగాణ, ఏపీతో పాటు పలు ప్రాంతాల్లో ఆయనకున్నటువంటి ఓపెన్ ప్లాట్లకు సంబంధించి ఉన్నటువంటి బిల్లాల మీద పూర్తిగా ఆరా తీస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకుని ఇప్పటికీ 200 కోట్ల రూపాయల అవినీతి సొమ్మును కూడగట్టినట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు 5 రోజుల పాటు కస్టడీ విచారణకు తీసుకొని విచారిస్తే ఇంకా ఎంత పెద్ద మొత్తంలో ఈ యొక్క అవినీతి భాగోతం అనేది దాగి ఉందనేది కూడా తెలిసినటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే అసలు నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మొత్తం ఎంతమందిని కింద స్థాయి అధికారులను మ్యానిపులేట్ చేస్తూ ఈ యొక్క కాంట్రాక్ట్లలో లంచాలకు పాల్పడ్డాడు, తనకు సహకరించినటువంటి పై అధికారులు ఎవరు, ఎంతకాలం నుంచి తతంగం అంతటి కొనసాగుతుందనేది పూర్తిగా ఆరా తీయబోతున్నారు. అందులో భాగంగానే ప్రజెంట్ 5 రోజుల కస్టడీ విచారణలో భాగంగా మొదటి రోజు విచారణ మొదలైంది. కొద్దిసేపటి నుంచే ప్రస్తుతం ఆ విచారణ అనేది కొనసాగుతుంది. మరి కొన్ని గంటల పాటు కొనసాగిన తర్వాత వరుసగా మరొక 4 రోజుల పాటు కస్టడీ విచారణ చేసి పూర్తిగా నూనె శ్రీధర్కు సంబంధించినటువంటి అవినీతి భాగోతాన్ని బయటపెట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.